రూపము అది అవినీతి రూపంలో జరిగిందా, ఇంకో రూపంలో జరిగిందా, టీజీపీఎస్సీ తరపున జరిగిందా, ఇంకా దేని తరపున జరిగిందంటే ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది క్వాలిఫై అయి ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది అనేది కదా, దానికి కూడా ఒక కన్క్లూజన్ రావాలి కదా. సరే, ఏదైతే గ్రూప్ 1 కి క్వాలిఫై అయిన అభ్యర్థి ఉన్నారో ఒకరు మనతో మాట్లాడడానికి లైన్ లో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. సో ఏదైతే గ్రూప్ 1 కి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతున్నాయో, అఫ్ కోర్స్ మీ వర్షన్ మీది, ఎంపిక అయి ఉన్నారు, చాలా కష్టపడి చదివాము, మా భవిష్యత్తు ఆగమవుతుంది కోర్టు తీర్పు వల్ల, లేకపోతే రాజకీయ ఆరోపణలతో, ఇవన్నీ కూడా మీ వర్షన్. బట్ రాని అభ్యర్థులు, మేము ఏదైతే కష్టపడి చదివామో దాంట్లో కొన్ని ప్రభుత్వం చేసిన తప్పిదాలు, లేకపోతే టీజీపీఎస్సీ చేసిన తప్పిదాల వల్ల మేము ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వకుండా అయ్యాము, దీంట్లో ఎక్కడా కూడా నాణ్యత లేదు, ప్రమాణాలు లేకపోబట్టే మా భవిష్యత్తు ఆగమైందని మరోవైపు నిరుద్యోగులు, ఇలా 2 రకాల వర్షన్స్ వినపడుతున్న పరిస్థితిలో ఇవాళ మీరు, మీ పేరెంట్స్ అందరూ కలిసి మీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు దీని గురించి? అవునండి, ఈరోజు పొద్దున మీరు చూసినట్టయితే మా పేరెంట్స్ గానీ, మా ఫెలో యాంకర్స్ పేరెంట్స్ గానీ, వాళ్ళ వెల్ విషర్స్ గానీ ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ బాధల్ని గానీ, మా మీద వచ్చిన ఆరోపణలు మేము ఖండించడం జరిగింది. సో మా మీద ప్రధానంగా వచ్చిన ఆరోపణ ఏంటంటే మేము 3 నుండి 4 కోట్లు పెట్టి ఉద్యోగాలు కొన్నామని. చాలా మంది విద్యార్థులము గత 5 నుండి 6-7 సంవత్సరాలుగా అశోక్ నగర్ లో, లేకపోతే గవర్నమెంట్ ఫండెడ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో, ఎస్సీ స్టడీ సర్కిల్ అని ఎస్టీ స్టడీ సర్కిల్ లో చదువుకుంటూ ఒకవైపు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ, మరోవైపు టీజీపీఎస్సీ గ్రూప్ 1, 2, 3, 4 ప్రిపేర్ అవుతూ మేము కష్టపడుతూ చదివాము. తద్వారా మాకు గ్రూప్ 1 లో వివిధ ర్యాంకులు వచ్చాయి. నాకు 105 ర్యాంక్ వచ్చిందండి. ర్యాంక్ వచ్చింది, ఇది వచ్చింది, మెడికల్ అయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. ఈ దసరా లోపు దీపావళి లోపు మాకు ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. మేము ఈ తెలంగాణ గవర్నమెంట్ లో భాగం కాబోతున్నాం, మేము సమాజానికి సేవ కాబోతున్నాం అనే సమయంలో సరే రాని నిరుద్యోగులు రాని వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఒకటి వచ్చింది. మేము రెస్పెక్ట్ జ్యుడిషియరీ, న్యాయస్థానాన్ని రెస్పెక్ట్ చేస్తాము, ఆ జడ్జిమెంట్ ని మేము రెస్పెక్ట్ చేస్తాం. కానీ మమ్మల్ని 3 కోట్లు కొన్నామని, 4 కోట్లు పెట్టుకున్నామని ఆరోపించడము, మేము ఫేక్ ర్యాంకర్లని ఆరోపించడం, ఇది చాలా తప్పండి. మేము చాలా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుండి రావడం జరిగింది. 1, 2 మేము డివిజన్ బెంచ్ కు పోతాము, లేకపోతే టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్ కు పోతాం అంటే మా రాజ్యాంగ హక్కు కదండి. మాకు ఇప్పుడు ఒక బెంచ్ లో మాకు న్యాయం జరగకపోతే మేము డివిజన్ బెంచ్ కి వెళ్తాం, లేకపోతే మేము సుప్రీంకోర్టు వెళ్ళి మేము ఆశ్రయిస్తాం. మాకు న్యాయం జరుగుతలేదంటే మేము కష్టపడి ర్యాంకులు ఇచ్చాము, మాకు జాబ్ ఇవ్వట్లేదు అని మేము రిక్వెస్ట్ చేస్తాం. అది మా హక్కు. అరే మీ హక్కు ఉపయోగించినప్పుడు కూడా మీరు రీమెయిన్స్ పెడితే మీరు మళ్ళీ సెలెక్ట్ అయ్యారా, రీఎవాల్యుయేషన్ పెడితే మరి మళ్ళీ సెలెక్ట్ అయ్యారని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాం. నా డౌట్ ఏంటంటే, నేను 23 సంవత్సరాలప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ చేయడం అంటే నేను ప్రిపరేషన్ 20 years స్టార్ట్ చేసిన. ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ when I was 23 వచ్చిందండి 2022లో. Now I am 26.5. అంటే మీరు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి నాకు 30 సంవత్సరాలకి ఇస్తారా జాబ్? ఆల్రెడీ మా పెద్దమ్మ కొడుకులు, పెదనాన్న కొడుకులు ఒక తరం మొత్తం 15 సంవత్సరాలుగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 నోటిఫికేషన్ లేకుండా పెళ్లిళ్ళు చేసుకుని ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, ఏ జాబులు లేకుండా. ఆల్రెడీ ఒక తరం నష్టపోయింది కదా, ఇంకో తరం కూడా అట్లే నష్టపోవాలన్నా? మీకు ఎగ్జామ్ పెడితే వస్తుంది, మీకు ఎగ్జామ్ పెడితే రాసే దమ్ము లేదా, మీకు ధైర్యం లేదా, మీకు ప్రతిభ లేదా అని క్వశ్చన్ చేస్తున్నారు. వీఆర్ కేపబుల్ ఎనఫ్ టు గెట్ ర్యాంక్స్ అగైన్. టైమ్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ఇర్రివర్సబుల్ కదా, మళ్ళీ మనం టైం రాదు కదా, మాకు ఎనర్జీ రాదు కదా, మాకు సర్వీస్ రాదు. టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే లీగల్ ఇష్యూస్ వల్ల నేను మీ పేరు బయటకి చెప్పట్లేదు. అఫ్ కోర్స్ మీరు దాంట్లో గ్రూప్ 1 కి సంబంధించి క్వాలిఫై అయ్యారు కాబట్టి, ఏదైతే 3-4 కోట్ల కొనుక్కున్నారు అనేది ఒక రాజకీయ ఆరోపణ, దానికి వచ్చే పక్కన పెడతాము. కానీ రాని అభ్యర్థులు ఎవరైతే కోర్టుకు వెళ్లారో కోర్టుకి సబ్మిట్ చేసిన వాళ్ళ ఆధారాలు కానివ్వండి, వాళ్ళు చెప్తున్న కారణాలు కానివ్వండి, ఈవెన్ కోర్టు కూడా దానికి అంగీకరించే కదా ఈ తీర్పు ఇచ్చింది. అవునండి మేడం, కాన్స్టిట్యూషన్ ఆర్ జుడిషియరీ ఇన్ వేరియస్ జడ్జిమెంట్స్ సేస్ జుడిషియరీ ఇస్ నాట్ ఇన్ఫాలిబుల్. ఇన్ఫాలిబుల్ ఇన్ ద సెన్స్ ఒక జడ్జ్ దాన్ని ఒక రకంగా ఇన్ఫర్ చేయొచ్చు, దాన్ని ఒక రకంగా అర్థం చేసుకోవచ్చు. మేము దాన్ని అప్పీల్ చేసి డివిజన్ బెంచ్ లో 2 జడ్జిల దగ్గర ఇది కరెక్ట్ కాదండి, మాది ఈ వర్షాన్ని మేము ప్రజెంట్ చేస్తాం. డివిజన్ బెంచ్ కూడా లేదు సింగిల్ జడ్జిమెంట్ కరెక్ట్ అని అంటే అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాము. ఇఫ్ సుప్రీంకోర్టు ఆల్సో సేస్ ద సేమ్, వి విల్ అబైడ్ బై ద జడ్జిమెంట్. అంతేగాని మమ్మల్ని అసలు మీరు డివిజన్ బెంచ్ కే పోవద్దు, మీరు సుప్రీం కోర్టుకే పోవద్దు, మళ్ళీ మీరు రీనైన్స్ రాయాలి అనేది మాత్రం తప్పు. మేము ఏమంటున్నామంటే మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటే మేము న్యాయ పోరాటం చేస్తాం. కానీ ఈ ప్రాసెస్ లో మమ్మల్ని నిందితుల్ని చేయకండి, మమ్మల్ని క్రిమినల్స్ చేయకండి. ఇప్పుడు నాకున్న ర్యాంక్ తోటి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వస్తుంది మేడం,
ఈ రోజు ఎంత బాధ అయిందంటే, నేను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి మీడియాకి రిపోర్ట్ చేయాల్సి నేను నన్ను క్రిమినల్ అన్నారు. నేను కరెక్ట్ చేసి నాకు జాబ్ వచ్చిందని అన్నారు. నేను క్రిమినల్ కాదు బాబు, నేను కష్టపడి చదువుకున్న దుస్థితికి వచ్చిందండి. ఇప్పుడు తెలంగాణ రాజ్యంలో నేను ఒక భాగం కావాలి, నా సమాజానికి నేను సేవ చేసుకోవడం తప్ప. ఐ హెయిల్ ఫ్రమ్ ఏటూరు నాగారం అండి, ములుగు జిల్లాలో ఒక అడవి ప్రాంతం. అది అడవి ప్రాంతం, అదొక నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా. అక్కడ నుండి వచ్చిన నేను, నాకు రాజ్యం మీద, రాజ్యాంగం మీద, సంస్థల మీద నమ్మకంతో నేను వచ్చాను. ఇట్లాంటి ఆరోపణలు చేయడం వల్ల ఇట్లాంటి మెసేజ్లు ఏం మెసేజ్ పంపిద్దాం అడవి ప్రాంత బిడ్డలకు, తండా ప్రాంత బిడ్డలకు, ఒక గ్రామీణ ప్రాంత బిడ్డలకు. మీరు ఏదైతే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారో అదే రాజ్యాంగబద్ధమైన సంస్థ టీజీపీఎస్సీఏ మరి తప్పులు చేసింది కదా, ఇవాళ దానికి బాధ్యులు ఎవరు అని అడుగుతున్నారు. దానికి బాధ్యులు డెఫినెట్లీ ఆల్ ద స్టేక్ హోల్డర్స్. ఇట్ ఈస్ టీజీపీఎస్సీ అండ్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అండ్ మా పరంగా మాకు ర్యాంకులు వచ్చాయి కాబట్టి, మాకు జిఆర్ఎల్ లో మా ర్యాంక్ ఉంది, మాకు వెరిఫికేషన్ చేశారు, మాకు మెడికల్ చేశారు కాబట్టి మా రాజ్యాంగ హక్కును ఉపయోగించుకుంటూ మేము డివిజన్ బెంచ్ లో, నేను కూడా ఐఎమ్ ఆల్సో పార్టీ ఆఫ్ దిస్ కేస్. మేము అందరం ర్యాంకర్లు అందరము మేము కూడా ఒక కేసు ఫైల్ చేయడం జరిగింది. మేము దాన్ని న్యాయ పోరాటం చేస్తామంటున్నాము. లెట్ ది జుడిషియరీ టేక్ ద కాల్ అండ్ టీజీపీఎస్సీ యాజ్ ఎ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ డూ ఇట్స్ డ్యూటీ. అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయి దీన్ని ముందుకు తీసుకెళ్లాలి. కొంతమంది నిరుద్యోగులు ఎవరైతే దీని మీద కోర్టుకు వెళ్ళారో వాళ్ళు చెప్తున్న కారణాలు, ఒకే సెంటర్ లేదా 2 సెంటర్లకు సంబంధించిన వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకటి, తెలుగు మీడియానికి సంబంధించిన వాళ్ళకి సరైన ర్యాంకులు రాలేదు ఒకటి, ఇవన్నీ కూడా రకరకాల కారణాలు ఉన్నాయి. వాటిని ఎంతవరకు ఏకీభవిస్తారు మీరు? మీకు ఏమైనా దాంట్లో అనుమానాలు ఉన్నాయా? పర్సనల్లీ మేడం, నాకు ఇటువంటి వాటి మీద ఇప్పుడు ఇవి జస్ట్ అలిగేషన్స్ మేడం. ఇవి ఎందుకు అలిగేషన్స్ నేను చెప్తాను మేడం. నేను ఒక యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను. ఇప్పటి వరకు 4 మెయిన్స్ రాశాను. నేను 2 ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను మేడం. నేను రాసిన యూపీఎస్సీలో నార్త్ ఇండియన్ బెల్ట్ ఆల్మోస్ట్ ఒక 40 to 45%, 50% వరకు హిందీ మీడియం పిల్లలు రాస్తారు, ప్రిపేర్ అవుతారు. బట్ యూపీఎస్సీలో 4 నుండి 5% కంటే హిందీ మీడియం పిల్లలు సెలెక్ట్ గారు. సరే, యూపీఎస్సీని పక్కన పెడదాం. పక్కన ఏపీపీఎస్సీ ఉంది. ఏపీపీఎస్సీలో 11% ఆఫ్ ద తెలుగు మీడియం పీపుల్ గాట్ సెలెక్టెడ్ లాస్ట్ నోటిఫికేషన్. సో ఇవన్నీ క్లియర్ అలిగేషన్స్ మేడం. తెలుగు ఇట్స్ నాట్ అబౌట్ లాంగ్వేజ్, ఇట్స్ అబౌట్ కంటెంట్. మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారని. ఇప్పుడు నేను 5వ తరగతి వరకు తెలుగు మీడియం మేడం. 6వ తరగతి నుండి జిల్లా ప్రజా పరిషత్ ఏటూరు నాగారం హై స్కూల్లో గవర్నమెంట్ పాఠశాలలో నేను ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా. నేను ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదువుకున్నా మేడం? గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అరే బాబు, గ్లోబలైజేషన్ అవుతుంది, అర్బనైజేషన్ అవుతుంది, మీకు ఇంగ్లీష్ ఒక మొబిలిటీ ఇస్తుంది అని చెప్పి చదివించారు. నన్ను చదివించేది ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, భారత రాజ్యాంగం. అది నన్ను చదివిపోయడం, ఈ రోజు ఇంగ్లీష్ లో నేను చదువుకోవడమే పాపమైంది మేడం. ఏటూరు నాగారం లాంటి ఒక గ్రామం నుండి, నేను మారుమూల గ్రామం నుండి బయటకు వచ్చి ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని ఇంగ్లీష్ మీడియం రాయడమే నేను చేసిన తప్ప. వై హానరబుల్ కోర్ట్స్ ఎంకరేజింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ మీడియం టు ఆర్గ్యూ ఇన్ కోర్ట్స్ మేడం? బికాస్ స్పేస్ అది అని చెప్పేసి ఇచ్చారు. మీకు అభ్యంతరం లేకపోతే మీరు అలా లైన్ లో ఉంటే నేను ఇక్కడ స్టూడియోలో వాళ్ళతో మాట్లాడిస్తాను. తర్వాత వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా మీతో మాట్లాడతారు. ఓకే, లైన్ లో ఉండండి. సో వెంకట్ నాయక్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వర్షన్ ఏంటి? ఎందుకంటే ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఇందులో ఉన్నాయి, టీజీపీఎస్సీ చేసిన తప్పిదాలు ఉన్నాయి, అండ్ మెయిన్ ఆరోపణ రాజకీయ ఆరోపణ కానివ్వండి, లేకపోతే అనుమానమో ఇంకేదో అనుకున్నా కూడా 3 కోట్లకు అమ్ముకుంది గ్రూప్ 1 పోస్టులని అనేది ఒక రాజకీయ ఆరోపణ. అండ్ నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళ వర్షన్ విన్నారు, ఈవెన్ క్వాలిఫై అయిన అభ్యర్థులు వాళ్ళ వర్షన్ కూడా విన్నారు. కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు మేడం? మీకు ప్యానల్ పెద్దలకు, యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం మేడం. కొంచెం బాధగా ఉంది. యాక్చువల్ ఏంటంటే ఏం రాజకీయాలు మాట్లాడదు అనుకున్నాము, నిజంగా బాధగా ఉంది మేడం. ఎందుకంటే మేము ఆస్పిరెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళం. సరే, నాకు పర్టికులర్గా దాంట్లో నాలెడ్జ్ లేకపోవడం వల్ల రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన సందర్భాలు ఉండే, కానీ మాకేదో అన్యాయం జరిగిందని మేము బయటికి వచ్చిన సందర్భాలు లేవు. అయితే విషయం ఏంటంటే మేడం, సరే హైకోర్టు ఇచ్చిన తీర్పుని మేము గౌరవిస్తాం, ఒక రాజ్యాంగబద్ధ సంస్థ ఇచ్చిన తీర్పుని గౌరవిస్తాం. ఇన్కేస్ టీజీపీఎస్లో లోపాలున్నా కూడా అది ఎత్తి చూపే బాధ్యత హైకోర్టుకు ఉంటుందని అంటాం. దానికి ఆన్సరబిలిటీ టీజీపీఎస్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ విషయం ఆలోచిస్తుంది. ఏదైనా తప్పిదాలు జరిగిన 100% గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే మాకు విద్యార్థులే, నిరుద్యోగుల ప్రధానమైన ప్రయారిటీని మేము అనుకుంటాం మేడం. ఇన్కేస్ మాదేమైనా మిస్టేక్ జరిగినా కూడా డెమోక్రటిక్ వేలో దే కెన్ ఫైట్, వాళ్ళు ఫైట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక అలిగేషన్ చూడండి, ఒక పార్టీ నాయకుడో లేకపోతే ఒక ప్రభుత్వంలో పెద్దనో ₹1 తీసుకుని అలిగేట్ చేయడంలో తప్పులేదు మేడం. చేయొచ్చు, రాజకీయంగా వాళ్ళ మీద మేము చేయొచ్చు, మా మీద వాళ్ళు చేయొచ్చు. కానీ నిరుద్యోగులు ఎవరైతే ఇప్పుడు బ్రదర్ ఏటూరు నాగారం నుంచి పోటీ చేశారన్నారు, ఆ ఏరియాలో ఎంత కష్టపడ్డా కూడా
ఒక ఎకరం 3 లక్షలకో 4 లక్షలకో ఉంటుంది. ఎన్ని 100 ఎకరాలు అమ్ముకుంటే ఆ పైసలు వస్తాయి ఇక్కడ జాబ్ కొనాలి మేడం. అంటే ఇంత రాంగ్ ఎలిగేషన్, ఇంత వేగ్ ఎలిగేషన్ చేయడం ఆధారాలతో కనుక చూపించి ఉండుంటే 100% దాని మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునేది. లేకపోతే ఇంకేదో రూపంలో పోయేది. ఎవరైతే ఆ పని చేసారో వాళ్ళని 100% వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఎక్కడ వెనకాడేది కాదు. కానీ అందరూ ఒక ఘాటును పెట్టేసి ఒక 560 పోస్టుల వరకు మనం మొత్తం టోటల్ అనుకున్నా కూడా ఇంటూ 3 చేసి ఇన్ని 100 కోట్లు ఇది ఫ్రాడ్ జరిగిందని అనడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి మేడం, ఎంత దారుణమైన పరిస్థితి. మనం ఒకసారి 1500 కోట్ల వరకు ఫ్రాడ్ జరిగిందని చెప్పి వాళ్ళ పార్టీ పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పెద్ద మాజీ ఆఫీసర్స్ పార్టీలు చేరిన వాళ్ళకి సంబంధించిన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఉన్నారని ఒక ఇది ఉంది. సో వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా కొనుక్కున్నారా మరి? అంటే వాళ్ళు కూడా ఏ రోజు మాట్లాడలేదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా కొనుక్కు